హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. సౌత్ ఇండియాలో బిర్యానీ ఎలా చేస్తారని ఇంట్లో చేసేది నేను చూపిస్తున్నాను. నేను 3-4 సార్లు చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు అందరికీ వీడియో చూపించాలని మరొకసారి చేస్తున్నాను. వీడియో ఫుల్గా చూడండి. మీరు కూడా ఇంట్లో చేయండి, చాలా బాగుస్తుంది. వీడియో ఫుల్గా చూడండి. చూసి మీ ఇంట్లో చేసి తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమేమి పదార్థాలు వేస్తారో నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి. 1.5 kg చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసేసి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా నేను వడగిరిలో పెడతానని, ఎందుకంటే నీళ్ళంతా చాలా ఇంకిపోవాలని అలా పెట్టేశాను. 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. పుదీనా, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, పసుపు పొడి మనకు తగినంత వేసుకోవచ్చును, వేసుకుంటే వేసుకోవచ్చును, అది మన ఇష్టం. అందుకనేసి నేను గరం మసాలా ప్యాకెట్, పెరుగు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. నేను 4 గరిటెలు వేసుకున్నాను. కాస్త నెయ్యి పోస్తున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. బాగా ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయండి. ఇంకా చెప్పండి. ఆకులు వేసుకున్నాము. బిర్యానీ మసాలా వేసేస్తాను. ఆనియన్స్ వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి, బాగా రెడ్ అయ్యే వారికి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటున్నాం. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. దీన్ని వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. బాగా ఫుల్ వీడియో చూడండి. నేను లాస్ట్లో ఎంత వేయాలనో మీకు నేను రాసి పెడతాను, చూడండి. బాగా ఇదైంది. టమాటా ముక్కలు వేసేస్తాను నేను. టమాటా ముక్కలు వేస్తేనే కాస్త ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తే తొందరగా టమాటాలు బాగా ఇదవుతుంది. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. కాసేపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను 1.5 కేజీ చికెన్కి 1 కేజీ బియ్యానికి ఇంత మసాలా తీసుకుంటున్నానని మీకు చెప్తున్నాను. 1 కిలో టమాటాలు తీసుకున్నాను. ఆనియన్ 1 కిలో తీసుకున్నాను. 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, పచ్చిమిర్చిలు వచ్చి ఒక 10 తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది. చిలుకలు చేసి వేయకండి, బాగుండదు. ఇలా వేస్తే బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నాకు చూపించాలనేసి అనిపించింది, అందుకనే చేస్తున్నాను. మీ అందరికీ చూపిద్దామని. మీరందరూ నచ్చి ఈ వీడియో చూడండి. మీ అందరికీ చూపించాలని ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సౌత్ ఇండియా స్పెషల్ బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి. మర్చిపోకండి. తప్పకుండా ఈ చెల్లికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగా ఇలా అయిపోవాలి. ఇది కాకుండా నాకు ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే వడపెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ అలా చేసుకోండి, చేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా దీనికి పట్టిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచేస్తే వాటర్ వస్తుంది. అందుకనేసి నేను అలా పెట్టాలి. ఎందుకంటే అంతకుముందు మిరప్పొడి అవన్నీ వేసేసామంటే పచ్చి వాసన వచ్చినట్టుగా ఉంటుంది, బాగుండదు. కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోడ్ రైస్ వేసి ఈ మసాలా అంతా వేసామంటే బాగుంటుంది. ఇలాగే చేయండి. 2 నిమిషాలు అయిపోయింది. తక్కువగా వాటర్ వచ్చింది, ఎందుకంటే నేను వడకట్టేసాను కదా, అందుకనేసి నేను తక్కువగా వచ్చింది. ఇలాగే రావాలి. ఎందుకంటే అలా వడకట్టుకుంటే మనకు తక్కువ వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు కారం మసాలా అన్నీ వేసేద్దాము. 1.5 స్పూన్ 1.5 కేజీ బియ్యానికి 1 కేజీ బియ్యానికి 1.5 కేజీ చికెన్కి 1.5 స్పూన్ మిరప్పొడి వేస్తున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి. 10 రూపాయల ప్యాకెట్ తెచ్చాను, అవి తీసుకున్నాను. మొత్తం వేసేయాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ముక్కలు చెడిపోకూడదు కాబట్టి లైట్గా నిమ్మకాయ పెట్టుకుందాం. రసం
ఒక రవ్వ పెట్టుకుంటే ముక్క ఉంటుంది. బాగా కలుపుతుంటే ఇలా ఆయిల్ రావాలి. ఆయిల్ వచ్చే వరకు పెరుగు 4 స్పూన్లు వేస్తున్నాను. బాగా మసాలా పట్టేదానికి 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఓపెన్ చేశాను, 2 నిమిషాలు అయిపోయినాయి. పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే బాగా స్మెల్ వస్తుంది, అందుకని ఇప్పుడు వేస్తాను. అంతే, బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు 1.5 లీటరు వాటర్ పోసుకుంటున్నాను. 1 కేజీ బియ్యానికి 1.5 కేజీ చికెన్కి 1.5 లీటరు వాటర్ పోస్తున్నాను. కొలత గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అటు ఇటు వచ్చేసిందని ఇంకోపోతారు. బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి గరిటె తీసుకోండి, ఎందుకంటే ముక్క చెదరదు, చాలా బాగుంటుంది. మనం కలపడానికి కూడా బాగుంటుంది. వేరే వేరే గెంటెలు, జల్లి గెంటి అవంతా వద్దండి, ఇలాంటి దోశ గెంటె యూస్ చేసుకోండి, బాగుంటుంది. వీడియో చూస్తూనే ఉండండి, చివరి వరకు చేయదండి. ముక్క చెదరదు, చాలా బాగుంటుంది. మనం కలపడానికి కూడా బాగుంటుంది. వేరే వేరే గెంటెలు, జల్లి గెంటి అవంతా వద్దండి, ఇలాంటి దోశ గెంటె యూస్ చేసుకోండి, బాగుంటుంది. వీడియో చూస్తూనే ఉండండి, చివరి వరకు చేయదండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. బాగా పులుసు మరిగిపోయింది. రైస్ వేసేస్తున్నాము.
ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి తర్వాత తీసి చూద్దాం. ఓకే, స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం నెయ్యి పోసేసుకున్నాము, ఎందుకంటే ఇలా ఉండేటప్పుడు నెయ్యి పోసుకుంటే బాగా దాంట్లోకి ఉంటుంది. పుదీనా వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కొంచెం గ్యాస్ స్లో చేసేయాలి. మంట చిన్నదిగా పెట్టుకోవాలి. గ్యాస్ కట్టేసాను. స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా విరిగిపోలేదు. చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు ట్రై చేయండి, తిని చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. వేడి వేడిగా ఉంది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి. బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో చేస్తాను.